కూటమి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పైన వైసీపీ ఎమ్మెల్సీ మేరీ మురళి చేసిన వ్యాఖ్యలు మేము జనసేన పరిధిలో ఖండిస్తున్నాము. మన ఎమ్మెల్యే గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయాల మీద పూర్తి స్థాయిలో గూడూరులో ఉండే పనిచేస్తున్నారు. ముందు ఆయన విమర్శించే ముందు మీరు ఎలా ఉన్నారనేది ఒకసారి చూసుకోవాలి. మేరీ మురళి గారు, మీ గత ప్రభుత్వంలో మీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తం 4 భాగాలు చేసి వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ అనే నలుగురికి రాష్ట్రాన్ని పంచినట్టు పంచి ఎమ్మెల్యేలు కూడా చేసే పని చేయనివ్వకుండా పేద మధ్యతరగతి ప్రజల్ని అలాగే ప్రకృతి సంపదను ఎలా దోచుకున్నారో రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. కాబట్టి ఈరోజు మీకు 11 సీట్లు వచ్చే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, పార్టీలో కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళందరూ పార్టీ కోసం కష్టపడుతూ ఉంటారు. మీరు వాళ్ళని కూడా విమర్శించే విధంగా ఈ కూటమి అభ్యర్థిలో మా కూటమి ఎమ్మెల్యే గెలిచిన సునీల్ కుమార్ మీద షాడో ఎమ్మెల్యే వేరే వ్యవహరిస్తారని చెప్తున్నారు. ఇక్కడ షాడో ఎమ్మెల్యేలు అంటూ ఎవరు లేరు. షాడో ఎమ్మెల్యే వ్యవహరించింది ఇంకా చేసిందంతా మీ గత ప్రభుత్వ హయాంలోనే మీ జగన్మోహన్ రెడ్డి నలుగురు సామంతరాజులుగా చేసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకుని దోచుకున్నారు. అందుకే మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే మీరు ఎమ్మెల్సీగా ఉండి గూడూరు అభివృద్ధికి ఇప్పటివరకు ఏం చేశారనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చేయలేదు కాబట్టే ఇక్కడ ప్రజలు మన సునీల్ కుమార్ గారికి అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఆ విషయాన్ని మీరు గుర్తెరిగి ఇంకోసారి విమర్శలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని చేయాలి. ఏదైనా ఉంటే అభివృద్ధి మీద వాటి మీద చేయండి. ఎక్కడైనా ఏదైనా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రాన్ని మీరు దివాలా తీసేస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అలాగే బీజేపీ సారథ్యంలో ముందుకెళ్తుంటే మీరు కూడా సలహాలు సూచనలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి మన నియోజకవర్గం ఎలా పాటుపడాలనే విషయాలు చెప్తే బాగుంటుంది. కానీ ఏదో మీరు ఓడిపోయారన్న బాధలో ఉండి మీరు మాట్లాడి తెలుస్తుంది మీరు ఎలా ఓడిపోయారు అనేది, మీకు ఎంత బాధ ఉందనేది. ఈ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ముందుకు వచ్చి మళ్ళీ ఏదో మీ కార్యక్రమాలు మీరు చేసుకోకుండా విమర్శించడం మంచి పద్ధతి కదని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకోసారి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేయాలనే విషయం మీరు తెలియజేస్తే బాగుంటుందని నేను విన్నవించుకుంటూ జై జనసేన, జై కూటమి, జై హింద్.